నమస్తే. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను ప్రియాంక. ఈరోజు మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. వారితో మాట్లాడదాం. హలో అండి. నమస్తే. సంక్రాంతి సందర్భంగా 'గేమ్ చేంజర్', 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాల సక్సెస్‌తోని 'దిల్ రాజు' గారు హ్యాపీగున్నారు. ఇప్పుడు ఆయన ఇంట్లో ఐటీ దాడులు జరిగాయంటూ వార్తలొస్తున్నాయి. అసలేం జరిగిందంటారు? సీ సడెన్‌గా ఐటీ వాళ్ళొచ్చి 8 చోట్ల రైడ్స్ చేశారంటే దాని అర్థం ఏంటి? వేరే వేరే బిజినెస్ వాళ్ళ దగ్గరికి ఎందుకెళ్ళట్లా? అంటే అందరూ ఇప్పుడు టాక్స్ మూవీ కడతారు. వీళ్ళు కూడా టాక్స్ కడతారు. కట్టమని చెప్పట్లా. హ్మ్. కాకపోతే ఏ బిజినెస్‌లో లేని ఒక వింత విడ్డూరం మన సినిమా బిజినెస్‌లో ఉంటది. ఓకే. అదేంటంటే మొదటి రోజు మాకింతొచ్చింది, రెండో రోజు మాకింతొచ్చింది, మూడో రోజు మాకింతొచ్చింది అని చెప్పుకుంటారు. హ్మ్. సినిమా వాళ్ళే బయటోళ్ళు ఎవ్వరు చెప్పరు. అవును. ఇప్పుడు అంటే ఒక సినిమాకు పోటీగా ఇంకొకటి అది ఆ! నిజంగా వచ్చినా రాకపోయినా ఈ ఇప్పుడు కలెక్షన్స్, ఆ కలెక్షన్స్ అని జెప్పి ఇనార్బిట్ మాల్‌కెళ్తే ఫుడ్ కోర్ట్‌లో ఓ 20 స్టాల్స్ ఉంటాయి. అవును. రోజు సాయంత్రం ఎవడు వాడు ప్రకటించుకోవాలి. ఈరోజు మా ఆదాయం 18,000, ఈరోజు మా ఆదాయం 20,000, లేదు మాకు 30,000, మాది 40,000 అని చెప్పుకోరు. అవును. ఆ! బయట ఏ బిజినెస్ అంటే కుమారి అంటే కూడా చెప్పదమ్మా నేను రోజు ఇన్ని ప్లేట్లు అమ్మానని. ఇన్‌ఫాక్ట్ వాళ్ళు దాచిపెట్టుకుంటారు వాళ్ళ ఆదాయాన్ని. అలాంటిది ఒక సినిమా వాళ్ళు మాత్రమే. హ్మ్. పైగా వీళ్ళు క్లెయిమ్ చేసుకునే మామూలు ఫిగర్స్ కావు. అవును. టచ్ చేస్తే 1000,00,00,000 టచ్ చేస్తే 2,000,00,00,000 3,000,00,00,000. హ్మ్. భారీ పరిశ్రమలు ఎంతొచ్చిందయ్యా ఆదాయం? మొత్తం ఈ ఏడాదంతా కలిపితే 500,00,00,000 వచ్చాయి సార్. హ్మ్. ఓకే. టాక్స్ ఎంతొచ్చింది? ఇంతొచ్చింది. డన్. చిన్న పరిశ్రమలు ఎంతొచ్చింది? ఈ ఏడాదంతా కలిపితే 100,00,00,000 వచ్చిందండి. ఇంత. అగ్రికల్చర్ నుంచి ఎంతొచ్చిందయ్యా? ఈ ఏడాదంతా కలిపితే కొంచెం ఆ నష్టము, ఈ నష్టం పోను 80,00,00,000 వచ్చింది. దీని దగ్గర నుంచి ఇంతొచ్చింది. దాని దగ్గర నుంచి ఇంతొచ్చింది. ట్రాన్స్‌పోర్ట్ ఇంతొచ్చింది. ఆహ్, నేషనల్ హైవే నుంచి ఇంతొచ్చింది. హ్మ్. రైల్వేస్ నుంచి ఇంతొచ్చింది. ఇవి రాష్ట్రంలో ఖజానా బేసికల్‌గా కౌంటబుల్. అవును. సినీ పరిశ్రమ నుంచి ఎంతొచ్చిందయ్యా అంటే, ఏమో సార్ ఒక 15,00,00,000, 18,00,00,000 వచ్చింది ఓవరాల్‌గా. అదేంటి? మొన్న ఆ సినిమా ఏమో 500,00,00,000 అని ప్రకటించారు. అవును. ఈ సినిమా ఏమో 2,000,00,00,000 అని ప్రకటించారు. అదేదో సినిమా 1,000,00,00,000 అని ప్రకటించారు. అండ్ చిల్లా చితకా సినిమాలు ఓవరాల్‌గా ఈ సంవత్సరం ఓ 100 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ప్రతి సినిమా అందులో ఓ 50 హిట్, 50 ఫట్టు. 50లో 20 బ్లాక్ బస్టర్‌లు అన్నారు. ఆ హ్మ్. 20 సినిమాలు కూడా మినిమమ్ 500కి తగ్గక ఎవడు క్లెయిమ్ చేయలే. అవన్నీ కలుపుకుంటే కూడా నాకు కనీసం ఒక 1,00,00,000,00,000 వస్తున్నాయి. మరి టాక్స్ దానికి తగ్గట్టు 18% అంటే రావాలి గదా! అవును. మరేది? 18,00,000 టాక్సే రావాలి. హ్మ్. 18,00,000 ఆహ్, కోట్లు. కోట్లు టాక్స్ ఐ మీన్ 18,00,00,000 ఎంతో టాక్సే రావాలి. హ్మ్. రావట్లా. ఏం జేయాలి? సరే ఈ వ్యవహారం అంతా ఏదో రకంగా ఉంది. హ్మ్. ఈ టికెట్లేదో మనమే అమ్ముకుందాం అని లాస్ట్ టైమ్ ఏపీ వాళ్ళనుకున్నారు. హ్మ్. ఈసారి ఐటీ వాళ్ళేం చేస్తారంటే, ఓసారి ఇళ్ళలోకెళ్ళి చూద్దాం ఎంతొచ్చిందో ఏదో దాచుకుంటారు గదా! ఏ మూలకైనా. అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బుక్ మై షో ఏం జెప్పింది? నేను 1000 టికెట్లు అమ్మానండి అని చెప్పింది. హ్మ్. 1000 టికెట్లు అమ్మితే ఇదిగోండి 1000 టికెట్లకు సరిపడా టాక్స్ అని బుక్ మై షో కట్టేసింది. హ్మ్. ఏ సినిమాకి అంటే పలానా ఏబీసీడీ సినిమాకి అని చెప్పారు. ఓకే. ఏబీసీడీ సినిమా నిర్మాత దగ్గరికొచ్చి ఏవండి ఈ ఆదాయం ఎంతొచ్చింది? ఆయనేం జెప్తున్నాడు? ఏమీ లేదండి. అసలు సినిమా ఎవ్వరు చూడలేదు. 10 మందే చూసారు. రూ. 2 వచ్చాయంటాడు. ఒరేయ్! నీ టికెట్లు అమ్మినోడే నాకు చెప్పాడురా నీకింతొచ్చిందని. నువ్వెందుకు ఇలా అంటున్నావు? అంటే దీంట్లో గ్రాసు, నెట్టు, షేరు ఇవన్నీ వేరే డిఫరెంట్ ఉంటాయి. హ్మ్. ఇప్పుడు 2,000,00,00,000 నాకొచ్చాయి అంటే, మొత్తం ప్రొడ్యూసర్‌కే వచ్చాయని కాదండి. ఆ సినిమాకొచ్చాయి. హ్మ్. దాంట్లో తిలా పాపం తలా పిడికెడు ఇంతుంటది అని వాళ్ళు చెప్పుకుంటారు. హ్మ్. సరే పోన్లే నువ్వన్నీ డిస్ట్రిబ్యూటర్. నీ దగ్గరికి ఏవో 100,00,00,000 లాభం వచ్చిందంట కదా! 18,00,00,000 ఇటీ. లేదండి నేను 3 సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశాను. ఇందులో హ్మ్. వచ్చిందంతా ఇందులో పోయింది. నిర్మాత చెప్పు. నీకేవో 500,00,00,000 వచ్చాయంట కదా! నాకు 18% ఇటీ. హ్మ్. లేదండి నేను 3 సినిమాలు నిర్మించాను. ఇందులో వచ్చిందంతా అందులో పోయింది. ఎవరిని అడుగు నెత్తి మీద తడిగుడ్డేసుకొని నా దగ్గర ఇవి లేవు, ఏవి లేవు అని చెప్పి టాక్స్ లేవు నేను కట్టను అంటాడు. హ్మ్. ఓవరాల్ ఖజానా చూసుకుంటే ఖాళీ. మీ అకౌంట్‌లో ఓపెన్ చేస్తే మాత్రం హీరో లెవెల్ ఇలా 1000,00,00,000, 2,000,00,00,000, 3,000,00,000,
ఫస్ట్ డే 186 కోట్లు, సెకండ్ డే 500 కోట్లని ప్రకటించేసుకుంటున్నారు. హ్మ్. ఇక చాలా సింపుల్ గా ప్రకటించేసి ఏ పరిశ్రమలో ఉండవు ఇంత అవును. ఇన్ని కోట్లు. మళ్ళీ ఇక్కడ ఏ పరిశ్రమలోనూ ఉండదు. అవును. మహా మహా కాంట్రాక్టులు ఉంటాయి పెద్ద పెద్ద. ఇప్పుడు పెద్ద ప్రాజెక్ట్ కడితేనే ఏదో కొన్ని కోట్లు ఖర్చు అవుతాయి, 500 కోట్లు ఖర్చు అవుతాయి అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఒక హ్మ్. పెద్ద ప్రాజెక్ట్ నువ్వు అంత పెద్ద ప్రాజెక్ట్‌కి సరిపడా డబ్బులు నీకు 3 రోజుల్లో వచ్చాయని చెప్పేస్తున్నావు. హ్మ్. మరి టాక్స్ ఏదయ్యా కట్టమంటేనేమో నెత్తి మీద తడిగుడ్డేసుకొని కూర్చుంటున్నావు. ఏమీ లేవండి మా దగ్గర. అసలు మీరు ఈరోజు వచ్చి మంచి పని చేశారు. రేపొస్తే ఇల్లు గూడా ఉండేది కాదు. ఏమీ లేదు. ఇది కూడా అమ్మకానికి పెట్టాం. అలా మాట్లాడతారు. హ్మ్. సరే అని ఇంటికొచ్చి పరుపులు దులుపుతారు. మరి అంతకుమించి ఏం చేస్తారు చెప్పు అవును. వాళ్ళకంటూ. సో, ఇన్ కేస్ వీళ్ళు ప్రకటించుకోకపోతే బెటర్. ఎక్కడ స్టార్ట్ అయిందమ్మా ఈ ప్రకటన నిజంగా నాకు తెలీదు. ఒకప్పుడు 175 రోజులు, 200 రోజులు, 300 రోజులే చూసాను. అవును. ఎవరు స్టార్ట్ చేశాడో తెలీదు గానీ, ఈ మధ్య కాలంలో అందరూ కలెక్షన్‌ల గురించే మాట్లాడుకుంటున్నారు. ఎంతొచ్చింది? 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 నీకెందుకు ఎంతొస్తాయి? సరే నీకు అవసరం లేదు. ఎందుకయ్యా అంటే వాడే చెప్తున్నాడు అంటున్నావు. వాడేదో చెప్పాడు ఎందుకు చెప్తున్నాడు నాకింతొచ్చింది అని. ఎవ్వరు చెప్పరమ్మా. పానీపూరి వాడు కూడా చెప్పడు. ఆటో అవును. వాడే చెప్పడు. హ్మ్. ఇవాళ ఎంత తిరిగావయ్యా అంటే 2000 తిరిగాను, 3000 తిరిగాను చెప్పడు వాడు. అవును. ఏదో సార్ అట్లా తిరుగుతున్నా అంటాడు అంతే. క్యాబోడు చెప్పడు. అడుక్కునేవాడు కూడా చెప్పడమ్మా ఈరోజు నీకెంతొచ్చింది అంటే. అవును. ఒక సినిమా నిర్మాత మాత్రమే ప్రపంచంలో ఇదొక వింత. ఫస్ట్ డే నాకింతొచ్చింది. సెకండ్ డే నాకింతొచ్చింది. థర్డ్ డే మాకింతొచ్చిందని చెప్తారు. క్రికెట్ జరుగుద్ది వరల్డ్ కప్. మొదటి రోజు ఎంత ఆదాయం వచ్చిందో వాళ్ళు చెప్పరు. అవును. ఒకళ్ళు చెప్తారు ఎవరు? తిరుమల హుండీ వాళ్ళు. వాళ్ళు ఎందుకు హ్మ్. చెప్తారంటే దేవాలయాల హుండీ లెక్కింపు ఆ! వాళ్ళు చెప్తారు. భక్తులు హ్మ్. కానుకలేసారు కాబట్టి చెప్పాలి. అవును. ఏమి రాలేదన్నట్టు తంతాలు పట్టుకొని ఎరా బాబు నేనే ఇంతేస్తే మీరు హుండీలో ఏమి లేవంటారా? అంటారు కదా! అవును. సో, అక్కడ చెప్పాలి. ప్రతి చోట వీళ్ళకేం అవసరం? హ్మ్. ఇదేమి అందరూ వచ్చి వాళ్ళ టికెట్లేమి హుండీలో ఏసే దానం కాదు కదా! అవును. అంటే వాళ్ళు వ్యాపారమే. దానిలోనే సక్సెస్‌ని జూసుకుంటున్నారు. ఆ! అంత అంటే అవసరం లేదు. ఇప్పుడు ఆ హ్మ్. సక్సెస్ ఎక్కడికొచ్చింది? తలప్రాణంతో ఇప్పుడు ఇంటికి ఐటీ వోళ్ళొచ్చి తలుపులు కొడుతున్నారు. అవును. వాళ్ళు నువ్వు లేవు లేవన్నా వినట్లా. ఎందుకంటే నువ్వే ప్రకటించుకున్నావు హ్మ్. నాకింతొచ్చింది అని. మరి ఎక్కడ అదే దాచావు? స్టేటస్‌గా ఫీల్ అయితున్నారు వాళ్ళు. నువ్వెక్కడ దాచావో చెప్పు నాకిప్పుడు. అవును. నెక్స్ట్ మళ్ళీ వీళ్ళొస్తారు. ఇదో ప్రాబ్లమ్. నువ్వు రా మన సీఎంలొస్తారు. హ్మ్. నూట 3 సార్లు, 4 సార్లు చూస్తారు. నువ్వైనా టాక్స్‌లు కట్టట్లేదు ఎవడో అని తెలుసుకుంటే. చూస్తేనేమో ఈ పరిశ్రమ నుంచి ఇన్ని కోట్లని చెప్తున్నారు. హ్మ్. టాక్స్ అడిగితే పావలా ఇస్తలేరు. అదేదో మనమే అమ్ముకున్నాంరా టికెట్లు. ఆ టాక్స్‌లు మనకే వస్తాయి గదా! అని చెప్పి గవర్నమెంట్ గనుక ఈ నిర్ణయం తీసుకుంటే, హ్మ్. మళ్ళీ అవే టికెట్లు రూ. 5, రూ. 10 ఉంటాయి. మరి సామాన్యులకు అందుబాటులోనే కదా గవర్నమెంట్ ఉండాలి. అవును. ఫ్రీ. ఇంకా రేషన్ కార్డులు తీసుకొచ్చి ఫ్రీగా వెళ్ళిపోతారు టికెట్ రాయించుకొని. తెల్ల రేషన్ కార్డ్ ఉంటే సినిమా ఫ్రీ. అది కూడా వస్తుంది. మరేం చేస్తావు నువ్వు? హ్మ్. ఏం ఎవరిని అడగలేవు, ఏమి మాట్లాడలేవు. అవును. మూసుకొని అన్నీ మూసేసుకొని బిజినెస్ మూసుకొని కూర్చోవాలి. అంతవరకు రాకుండా ఇక్కడే ఆపేసేయండి కలెక్షన్స్ కూడా ఎందుకు మనకి? హ్మ్. సరే లాస్ట్ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ కలెక్షన్ అంటే 'పుష్ప' తీసింది 2000 కోట్లు. పోన్లే అంతటితో ఆపేద్దాం. 'పుష్ప' తర్వాత మీకు బెనిఫిట్ షోలు లేవు, టికెట్ల పెంపు లేదు అన్నారు గదా! హ్మ్. అదే పద్ధతిలో ఇక మీదట ఎవరు గూడా కలెక్షన్‌లు ప్రకటించొద్దని ఒకటొస్తే బావుండు. అవసరం లేదు మా కలెక్షన్‌లు ఎవడు అడగడు. అవును. ఎన్ని డేస్ ఆడిందో చెప్పుకోండి. అవును. 10 రోజులా, 15 రోజులా, 20 రోజులా, 30 రోజులా, 2 వారాలా చాలు. హ్మ్. ఎవ్వరు ఏమనుకోరు. సినిమా బావుందంటే మిమ్మల్ని. ఆ గొప్పలెందుకు తిప్పలకి?